ఈమెనే ప్రచండ చండిక అని కూడా పిలుస్తారు. చిన్న అనగా ఖండింపబడిన, మస్తా అనగా శిరస్సు అని అర్థం. హిందూ తాంత్రికులే కాక బౌద్ధ తాంత్రికులు కూడా చిన్నమస్తదేవిని పూజిస్తారు. భారతదేశంలోని హిమాలయాలు పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ పుణ్యక్షేత్రం శక్తిపీఠం కూడా. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి పురాణ కథనాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకచోట దాక్షాయిని తల ఇక్కడ పడి పుణ్యక్షేత్రంగా మారిందని చెప్పబడింది. మరో చోట మాత్రం కాళికాదేవి తన శిరసును ఖండించి రాక్షసుల దాహం తీర్చిందని చెప్పబడుతుంది. ఏది ఏమైనా పురాణ కాలం నుంచి ఈ క్షేత్రంలోని అమ్మవారు ప్రజల కోరికలను తీరుస్తోంది. ఇక్కడ అమ్మవారిని కూడా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. సముద్ర మట్టానికి దాదాపుగా 3117 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్ర సందర్శనానికి విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడి దేవతను చిన్నమస్తాదేవి పేరుతో కొలుస్తారు. ముఖ్యంగా చిత్తశుద్ధితో